మోసాలను ఎండగట్టేందుకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సామాజిక ఆసుపత్రి వద్ద దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను నట్టెంట ముంచిన కూటమి ప్రభుత్వం చర్యలకు నిరసనగా రేపు 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. ఉదయం 10 గంటలకు పాతపట్నం పంచాయతీ కార్యాలయం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు జరగనున్న ర్యాలీ నందు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు మీకు ఎన్నో హామీలు వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు. మరి అన్ని విధాలుగా పేద ప్రజలకు అండగా ఉంటారన్నారు. పేద ప్రజలకు భరోసా ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీ వాగ్దానాలన్నీ మర్చిపోయారు. మరి ఇప్పుడు చూస్తే గత సంవత్సర కాలంగా కేవలం కక్ష రాజకీయమే కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా పేదవాళ్ళకి మంచి జరిగిందని, పేదవాళ్ళకి సంక్షేమం అందించారని, రాష్ట్రానికి ప్రగతి వికాసం వైపు తీసుకెళ్లారని ఎక్కడ కూడా లేదు. మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్కి, అంటే కేవలం అక్కడ అమరావతిలో ఆస్తులు కొనుగోలు కానీ, భూమి ఆక్రమణలు కానీ, భూమి ల్యాండ్ ఎక్విజిషన్ వాటిలోనే బిజీగా ఉన్నారు. కానీ పేద ప్రజలకు మీరు అందించవలసినటువంటి సంక్షేమ పథకాలు ఏమయ్యాయి? మరి అన్నింటికీ ఈరోజు ప్రజలు అమర్నాథంగా, ఈరోజు ప్రజలు అనిశ్చితంగా, ఈరోజు ప్రజలు మరింత పేదరికంగా, ఈరోజు ప్రజలు సంక్షేమం లేకుండా, ఈరోజు ప్రజలు అభివృద్ధి లేకుండా, ఈరోజు ప్రజలు ప్రభుత్వ సహాయం లేకుండా, ఈరోజు ప్రజలు భరోసా మరి ఎక్కడ కూడా నియంత్రణ లేకుండా కేవలం కక్ష పూర్తయిన రాజకీయాలే చూస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి అందించవలసినటువంటి సౌభాగ్యాలు కానీ, మరి ఆడబిడ్డలకు అందించవలసిన భరోసా కానీ, ఆడబిడ్డకు అందించవలసిన చేయూత కానీ, ఆడబిడ్డలకు అందించవలసినటువంటి తల్లికి వందనాలు కానీ, ఆడబిడ్డలకు అందించవలసినటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, ఆడబిడ్డలకు అందించవలసినటువంటి 1500 అంటే 18 సంవత్సరాలు 60 సంవత్సరాలకు అందించవలసినటువంటి 1500 కానీ, ఆడబిడ్డలకు అందించవలసిన ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఏ ఒక్క సౌకర్యం కూడా అందించలేనటువంటి దౌర్భాగ్యం ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మరి రైతులు చూస్తే రైతు కన్నీరు కారుస్తున్నారు, రోడ్డు మీద ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ పంటలు కొనుగోలు లేక, వాళ్ళ పంటలకు మద్దతు ధర లేకుండా, వాళ్ళు దళారుల చేతిలో, వాళ్ళు వ్యాపారస్తుల చేతుల్లో పూర్తిగా వాళ్ళు నలిగిపోతున్నారు. రైతులకి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు, ఎటువంటి మద్దతు ధర లేదు, కొనుగోలు ధరలు లేవు. ఈరోజు రైతు పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆఖరికి ఇస్తూ ఉన్న రైతు భరోసా కూడా జగనన్న వేస్తూ ఉంటే, ప్రతి నష్టపరిహారం టైంని అందిస్తూ ఉంటే, రైతులకి మద్దతు ధర, ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రతిదీ అందిస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం చూస్తే రైతు భరోసా కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో. మన విద్యార్థులు చూస్తే ఒక్క విద్యార్థి కూడా చదవలేని పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి పూర్తిగా అధ్వానంగా నిర్వీర్యం చేశారు. ఎవ్వరికి కూడా ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ తల్లి ఖాతాలకు డబ్బులు జరగడం లేదు. కాలేజీలకి అయితే నువ్వు ఫీజు కడతావా లేదా, నీకు పరీక్ష రాయితే ఫీజు కట్టంటే ఆ తల్లి పడిన బాధలు, ఆ తండ్రి పడిన కష్టాలు చూస్తే మనసు తడుపుతుంది. ఆ తల్లి ఆఖరి తన పుస్తకాలను కూడా తాకట్టు పెట్టుకొని పిల్లల చదువుల కోసం మరి ఈరోజు ఫీజులు కట్టవలసి వస్తుంది. ఆ తండ్రి ఎంత కూలి పని చేసినా ఆ డబ్బులు సరిపోవటం లేదు. ఆఖరి ఆకలి మిగిలింది కూటమి ప్రభుత్వంలో. ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేశారు. 25 లక్షలు జగనన్న ఆ రోజు ఆరోగ్యశ్రీ కింద ఇన్సూరెన్స్ ఇస్తే ఈరోజు
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అనుకోవడం ప్రభుత్వం. ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఇంట్లో వరండాలో చనిపోవడమే కానీ ఏ హాస్పిటల్ బాగాలేదు. ఎంత చూస్తే పాతపట్నం హాస్పిటల్ తెలంగాణ తాలూకా హయాంలో 2019 నుంచి 2024 వరకు ఒక వెలుగు వెలిగింది. ప్రతి డిపార్ట్మెంట్ డ్రెస్ డాక్టర్స్, గైనకాలజిస్ట్ ఒకరు, జనరల్ మెడిసిన్ ఒకరు, మరి పల్మాలజిస్ట్ ఒకరు, మరి డెంటల్ డాక్టర్ ఒకరు, పళ్ళ డాక్టర్ ఒకరు, ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంది. పేద ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రతి మందు కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే ఆఖరికి జ్వరం అని వెళ్ళినా అక్కడ డోసింగ్ కూడా దొరకలేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో. ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితి. విద్యను నిర్వీర్యం చేశారు, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేశారు. కేవలం మీరు ఎంతసేపు కూడా మీ జీవితంలో మీరు ఎలాగ ప్రజాస్వామ్యం దోచుకోవాలి, ఎలాగ ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించాలి, మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి అలాగే చూసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చూస్తే ఆయన భయంకరమైనటువంటి పరిపాలనలో ఉన్న ఎంతసేపు ఎలాగ డబ్బులు దోచుకుందామా, ఎలాగ ఏ ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించుకుందామా, ఏ స్థలాలు కనిపిస్తే వాటి మీద వెళ్ళి గద్దల్లా వాలిపోదామా అంటే అదే ఆలోచిస్తున్నారు. కానీ పాతపట్నం అభివృద్ధి కోసం కానీ పాతపట్నం ప్రజలు 4 లక్షల మంది ప్రజల్లో ఒక్కరికి కూడా మంచి చేశారని మాత్రం ఇలాంటి ప్రభుత్వ ధ్వజమెత్తడమే వైఎస్ఆర్సీపీ తాలూకా పోరుబాటు. ప్రతి ఒక్కరు వచ్చి రేపు విజయవంతం చేయాలని మరి కోటి ప్రభుత్వం తాలూకా ఈ పరిపాలన చేతకాని ప్రభుత్వంపై ధ్వజమెత్తి ప్రజలు మరి తొందరలో వారికి గుర్తు చెప్పే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేయాలి. ప్రజాగళమే వైఎస్ఆర్సీపీ గళం, ప్రజల తాలూకా మంచి చేయడమే వైఎస్ఆర్సీపీ తాలూకా ధ్యేయం, ప్రజల తాలూకా అభివృద్ధి ఆలోచించే వైఎస్ఆర్సీపీ తాలూకా కర్తవ్యాన్ని తెలియజేస్తూ మరి రేపు జరుగుతున్న వెన్నుపోటు దినోత్సవం ప్రతి ఒక్కరూ పాల్గొందాం, ప్రజల తరఫున పోరాడదాం. వాళ్ళు ఇవ్వాల్సిన సూపర్ 6 ఏమయ్యా అని అడుగుదాం, వాళ్ళకి చేయవలసిన అభివృద్ధి ఏమైందని అడుగుదాం. వాళ్ళు చేస్తున్న దోచుకోవడం, దొంగతనం వీటికి ఒక సరైన సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం.